హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి బిగ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంది, పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్లో ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా రీజనింగ్, జీకే సెక్షన్ సంబంధించి కూడా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ ఉంచుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. ఎవరైనా జాయిన్ అయినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా మీరు చూసినట్లయితే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ నుంచి మీకు తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. December 23, 2025లో మనకి ఈ యొక్క షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట. ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ January 20th రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది కూడా January 21 నుండి. ఓకేనా, ఈ మంత్ January 21 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎంతమంది అయితే ఆల్రెడీ గత సంవత్సరం గ్రూప్ డి రాసి మిస్ అయిందో వాళ్ళకి ఈ సంవత్సరం ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ నెల 21 నుంచి ఈ యొక్క డేట్ అనేది ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. February 20 వరకు 2026 February 20 వరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఉంటుందన్నమాట. 20 అనేది లాస్ట్ డేటు, February 20. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ సంబంధించి చూసుకుంటే మనకి ఇంకా అనౌన్స్ అనేది చేయలేదు. దానికి సంబంధించి తర్వాత అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ మనం చూసినట్లయితే 22,000 వేకెన్సీస్, అప్రాక్సిమేట్లీ 22,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిలో ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4కి సంబంధించి 11,000 వేకెన్సీస్, ఎక్కువ ఇవే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పాయింట్స్ మ్యాన్ బికి సంబంధించి చూసుకుంటే 5,000, అసిస్టెంట్ ఎస్ఎన్టీకి సంబంధించి 1,500, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూకి సంబంధించి 1,000, అదేవిధంగా అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించి 800, తర్వాత అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఆర్ బ్రిడ్జికి సంబంధించి 1,200, ఈచ్ 600, అదర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 1,500, ఆపరేషన్స్ టీఎల్ అండ్ ఏసీ లోకో షెడ్కి సంబంధించి. సో వేకెన్సీస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th స్టాండర్డ్ ఆర్ ఐటీఐ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ. ఓకేనా, లేదంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC గ్యారెంటెడ్ బై ఎన్సీవీటీ. ఇక ఏజ్ లిమిట్కి సంబంధించి చూసినట్లయితే యాజ్ ఆఫ్ January 1, 2026 గాను మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్ అయితే ఉండాలి జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చూస్తే SC STకి సంబంధించి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీకి సంబంధించి నాన్ క్రిమిలేయర్ పర్సన్స్కి సంబంధించి 3 ఇయర్స్ అనేది ఉంటుంది. NCL అంటే నాన్ క్రిమిలేయర్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC STకి 5 ఇయర్స్ ఉంటుంది. ఓవరాల్గా మ్యాక్సిమం అయితే 33 ఇయర్స్. ఓకేనా. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, CBT టెస్ట్ ఉంటుంది. దాంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జీకే, ఈ 4 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, మొత్తం 90 నిమిషాలు ఈ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 1.5 అవర్ మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 1.5 అవర్లో ఈ యొక్క 100 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాలి. ఓకేనా, వాటిలో మన ఛానల్ ఆల్రెడీ జీకే సెక్షన్ అయితే చెప్తున్నాం, రీజనింగ్ కూడా చెప్తున్నాం. రిమైనింగ్ సంబంధించి కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT అయిపోయిన తర్వాత వీటిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్ అనేది ఉంటుంది. ఓకేనా, వెయిట్ క్యారింగ్ అండ్ రన్నింగ్ టాస్క్లు అనేది ఉండడం జరుగుతుంది. డిఫరెంట్ స్టాండర్డ్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఓకేనా, వెయిట్ క్యారింగ్ అండ్ రన్నింగ్ టాస్క్లు ఉంటాయి.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, డాక్యుమెంట్ టీవీ అనేది ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 500 ఉంటుంది. ఓకేనా, 400 రీఫండ్ వస్తుంది అనమాట. ఎప్పుడు ఎగ్జామ్ మనం సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి 500లో 400 రూపీస్ రిటర్న్ మన అకౌంట్లో ఎవరి అకౌంట్ అయితే మీరు ఇస్తారో అప్లై చేసేటప్పుడు ఆ అకౌంట్లో అమౌంట్ అనేది రిటర్న్ అయితే పడిపోతుంది. ఓకేనా, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పర్సన్కి. ఓకేనా, ఈడబ్ల్యూఎస్కి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 250 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. ఓకేనా, అప్లికేషన్ ఫీజు. వీళ్ళకి ఈ 250 రూపాయలు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా అమౌంట్ అనేది రిటర్న్ అయితే అవుతుంది. ఓకేనా, అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇక ఫైనల్గా ఈ నెల 21 నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ గతంలో రాశారో మరలా అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఈసారి మిస్ అవ్వకుండా చాలా శ్రద్ధగా స్టెప్ బై స్టెప్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని అప్పట్లోపు మీరు స్ట్రాంగ్ అయితే ఎగ్జామ్ అనేది ఈసారి ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ప్రజెంట్ గ్రూప్ టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. మనకి 20వ తారీఖు ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. దాని గురించి కూడా మరొక వీడియో అనేది చేస్తాను. సో మన ఛానల్లో జీకే అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, టాపిక్స్ అప్లోడ్ అయితే చేయబడుతూ ఉన్నాయి. మన ఛానల్ ఇంకా ఫాలో అవునట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివ్లో కూడా ఉంచుకొని డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా జాయిన్ అవునట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటారు.